వందనాలు పిల్లలు, కూర్చోండి. మీరే నా రోజులు నున్నవారి బాడవ నుంచి వచ్చిన సండే స్కూల్ విద్యార్థులు? ఎస్ సార్. మీ సండే స్కూల్ టీచర్ ప్రభు కుమార్ గారా? ఎస్ సార్. ఎలా చెబుతున్నారు? బాగా చెప్తున్నారు సార్. నిజమా? ఎస్ సార్. అయితే మిమ్మల్ని మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాము, వాటికి సమాధానాలు చెప్పండి. సరే సార్. మొట్టమొదటి ప్రశ్న అడుగుతున్నాను. ఇశ్రాయేలీయులను పరిపాలించిన మొట్టమొదటి రాజు ఎవరు? మరొక్కసారి అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయులను పరిపాలించిన మొట్టమొదటి రాజు ఎవరు? పౌలు అనుకుంటా కదరా. పౌలు అనుకుంటా కదరా. అవి అనుకుంటా కదరా. నేను చెప్తాను సార్. మా నాన్న సార్. మీ నాన్న? మీ నాన్న ఎలాగరా? మీరే కదా సార్ అడిగారు రాజు ఎవరని. అవును అడిగాము. మా నాన్న పేరు రాజు సార్. నన్న 52 వారాలకి ఎన్ని వారాలు సండే స్కూల్కి వెళ్ళాను నువ్వు? 2 వారాలు వెళ్ళాను సార్. అది సంగతే. కూర్చో. ఇంకా ఎవరైనా చెప్తారా? చెప్పు నాన్న. ఇశ్రాయేలీయులను పరిపాలించిన మొట్టమొదటి రాజు సౌలు, తర్వాత దావీదు గారు, తర్వాత సొలొమోను గారు. చాలా బాగా చెప్పాడు, క్లాప్స్ కొట్టండి. ఐక్య ఇశ్రాయేల్ రాజ్యం 2గా చీలిపోయిన తర్వాత ఇశ్రాయేల్ రాజ్యాన్ని ఎంతమంది రోజులు పరిపాలించారు? యూదా రాజ్యాన్ని ఎంతమంది రోజులు పరిపాలించారు? సార్ నేను చెప్తాను. చెప్పమ్మా. ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించింది 19 మంది సార్. యూదా రాజ్యాన్ని పరిపాలించింది 20 మంది రోజులు సార్. యూదా రాజ్యాన్ని పరిపాలించిన 20 మంది రాజుల పేర్లు చెప్పమ్మా. రెహబాము, అబయాము, ఆసా, యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా, అతల్యా, యోవాషు, అమజ్యా, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, మనష్షే, ఆమోసు, యెషయా, యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా. వెరీ గుడ్ అమ్మ, చాలా బాగా చెప్పింది. ఆమెకి క్లాప్స్ కొట్టండి. ఇప్పుడు 2వ ప్రశ్న అడుగుతున్నాను. సువార్త అంటే ఏమిటి? మరొకసారి చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. సువార్త అంటే ఏమిటి? సువార్త అంటే ఏంట్రా? సువార్త అంటే మంచి మాటలు కదరా. సువార్త అంటే క్రీస్తు పుట్టికే సువార్త కదరా. నాకు తెలురా, నన్ను అడగండ్రా. నేను చెప్తాను సార్. చెప్పు నాన్న. సువార్త అంటే మంచి మాటలు సార్. అంటే మంచి మాటలన్నీ సువార్త అయిపోతాయి నాన్న. కూర్చోనన్నా. ఇంకా ఎవరైనా చెప్తారా? సార్ నేను చెప్తాను సార్. చెప్పాను. సు ప్లస్ వార్త సువార్త ఒక సార్. ఏనన్నా తెలుగు టీచర్ అవుదాం అనుకుంటున్నావు ఏంటి? కాదు సార్, ఇంజనీర్ అవుతాను సార్. వీడు బ్రిడ్జిలన్నీ కోలుకొట్టాడతాడు. కూర్చోనన్నా. కూర్చోనన్నా. ఇంకా ఎవరైనా చెబుతారా? నేను చెప్తాను సార్. చెప్పనన్నా. క్రీస్తు పుట్టికే సువార్త సార్. అలా అయితే మార్కు సువార్తలో క్రీస్తు పుట్టుక గురించి వ్రాయలేదు కదా, మరి ఆ పత్రికకు మార్కు గారు సువార్త అని ఎందుకు పేరు పెట్టారు? పడ్డాదిరో పంచు, కూర్చోరా దినేష. ఇంకా ఎవరైనా చెబుతారా? చెప్పమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం ప్రకారం సువార్త అనగా క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానమే సువార్త. మనిషిగా పుట్టిన ప్రతి వానికి మరణం తప్పదు అని, మరణం మనిషికి ముగింపు కాదని, సమాధిని గెలిచి తిరిగి లేచిన క్రీస్తును అంగీకరించడం ద్వారానే మనకు కూడా నిత్య జీవం కలుగుతుందని నమ్మడమే సువార్త. చాలా బాగా చెప్పింది ఈ అమ్మాయి, క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్ అమ్మ, చాలా బాగా చెప్తున్నారు. మేము అడిగిన రెండు ప్రశ్నలకి చాలా బాగా సమాధానాలు ఇచ్చారు. ఇక చివరి ప్రశ్న అడుగుతున్నాను. ప్రార్థన ఎవరికి చెయ్యాలి? మరొకసారి అడుగుతున్నాను, ప్రార్థన ఎవరికి చెయ్యాలి? ప్రార్థన ఎవరికి చేయాలిరా? ప్రార్థన పరిశుద్ధాత్మకు చేయాలి కదరా. ప్రార్థన యేసుక్రీస్తుకి చేయాలి కదరా. నాకు తెలురా, నన్ను అడగండ్రా. సార్ నేను చెప్పండి సార్. చెప్పు నాన్న. మన కోసం
పాన పెత్తన ఏసుకి ఇచ్చికే ప్రార్థన చేయాలి సార్. రాంగ్ ఆన్సర్. ఎనీబడి? సార్ నేను చెప్తాను సార్. చెప్పు నాన్న. క్రీస్తు పరలోకానికి వెళ్ళిన తర్వాత పెంతెకోస్తు పండుగ దినమున భూమి మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్మునికే ప్రార్థన చేయాలి సార్. రాంగ్ ఆన్సర్. కూర్చోనన్న. ఎనీబడి? నేను చెప్తాను సార్. చెప్పు నాన్న. క్రీస్తుకును మనందరికును తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి సార్. క్లారిటీగా చెప్పండి అన్న. ఇంకెవరైనా క్లారిటీగా చెప్తారా? నేను చెప్తాను సార్. చెప్పు నాన్న. తండ్రికైనా క్రీస్తుకైనా పరిశుద్ధాత్మకైనా ఎవరికైనా ప్రార్థన చేయవచ్చు సార్. రాంగ్ ఆన్సర్. కూర్చోనన్న. మొత్తం పోగొట్టేశాడు రీడు. మొత్తం పోగొట్టేసాడు రా. ఇంకా ఎవరైనా సరిగ్గా చెప్పే వాళ్ళు ఉన్నారా? సార్ నేను చెప్తాను సార్. చెప్పమ్మా. మత్తాయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో క్రీస్తు తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ పరలోకమందున్న మా తండ్రి అని చెప్పి తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయమని చెప్పారు. ఇదే విషయాన్ని పౌలు గారు బలపరుస్తూ కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఈ వచనం ప్రకారం తండ్రికే ప్రార్థన చేయాలి. అలాగే మన కొరకు ప్రాణం పెట్టి అన్ని నామముల కన్నా పైనామముగా తండ్రి చేత హెచ్చింపబడిన క్రీస్తు పేరట ఆ ప్రార్థన తండ్రికి చేయాలి. అనగా క్రీస్తు పేరట పరిశుద్ధాత్మని సహాయంతో తండ్రికి ప్రార్థన చేయాలి. తండ్రి అయిన దేవునికి క్రీస్తు పేరట ప్రార్థన చెయ్యాలని చాలా బాగా చెప్పిన ఆమెకు క్లాప్స్ కొట్టండి. మేము అడిగిన 3 ప్రశ్నలకి చాలా బాగా సమాధానాలు ఇచ్చారమ్మా. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ అమ్మా. ఇప్పుడు మీకు ఒక టాపిక్ ఇస్తున్నాము. ఆ టాపిక్ మీద 2 minutes స్పాంటేనియస్గా మాట్లాడండి. మేము మీకు ఇచ్చే టాపిక్ పేరు ఎవరు నిజమైన వేటగాడు. మరొకసారి చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఎవరు నిజమైన వేటగాడు? వేటగాడంటే ఎవడురా? వేటగాడంటే పక్షులు పట్టుకునే వేటగాడు కదరా. వేటగాడంటే సింహం కదరా. నాకు తెలుసురా, నన్ను నరకండ్రా. సార్ నేను చెప్తాను సార్. మా తాత సార్. ఆ? మీ తాత? మీ తాత ఎలాగరా? ఎందుకంటే మనుషులందరూ ఆదమర్చి నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున 3 గంటలకి నిద్ర లేచి గోదావరి నదిలోకి వెళ్ళి మా ప్రాంతంలో ఎవరు ఒక్క చేప కూడా పట్టుకోలేని సందర్భాల్లో కూడా ఎక్కువ పులసలు పట్టుకుని మా ఊరందరి చేత శభాష్ అనిపించుకున్నాడు సార్ మా తాత. అంత మాత్రమే కాకుండా ఒరుసలని, గిడుసలని, పొండలని, చివరకు 3 పొరవలని, చివరకు గేలాలను కూడా వేసి చిన్న చేప అయిన చేదు పొరుగును మొదలుకుని పెద్ద చేప అయిన పొండు చేప వరకు అన్ని చేపలను పట్టుకుని ఎక్కువ డబ్బులు సంపాదించిన మా తాతే నిజమైన వేటగాడు సార్. ఇక్కడికి వచ్చారా నాన్న మీ తాతగారు? లేదు సార్, చేపల వేటకు వెళ్ళిపోయారు. కూర్చోనన్న. ఇంకా ఎవరైనా చెబుతారా? నేను చెప్తాను సార్. చెప్పమ్మా. మొదటిగా మన కన్న తండ్రి అయిన దేవునికి క్రీస్తు పేరట నా కృతజ్ఞతలు. మొదటిసారిగా రాజులు నున్నవారి బాడవలో ఉన్న సండే స్కూల్కి వచ్చిన పెద్దలకు నా వందనాలు. వేద గ్రంథాన్ని బాగా పరిశీలన చేయగలిగితే నా ఆలోచన ప్రకారం అపవాదే భయంకరమైన వేటగాడు. సహజంగా మనం ఆలోచిస్తే చేపలు పట్టుకోవడానికే వలలు కానీ గాలములు కానీ ఉపయోగిస్తారు. ఇది మనకు తెలిసిన విషయమే. కానీ దెయ్యం మనుషులను పట్టుకోవడానికి వలలు గాలాలు వేస్తుందని కొంతమందికి మాత్రమే తెలిసిన విషయం. బైబిల్ నుండి ఒక మాట పరిశీలన చేయగలిగితే హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. వాడు గేలములు వేసి మానవులందరినీ గుచ్చిలాగి ఉన్నాడు, ఉరిలి వగ్గి చిక్కించుకునుచున్నాడు. వాడు తన వలతో వారిని కుర్చుకుని సంతోషపడి గొంతులు వేయుచున్నాడు. ఈ వచనాన్ని మనం బాగా పరిశీలన చేయగలిగితే వాడు అంటే ఎవడు? భూమి మీద ఉన్న మనుషులందరినీ చెడు కార్యములు చేసేటట్టుగా ప్రేరేపించి ప్రజలనందరినీ తప్పు మార్గంలో నడిపిస్తున్న అపవాది గేలము వేసి మానవులనందరినీ గుచ్చిలాగి ఉన్నాడు. తన చేత్తో గేలము పట్టుకొని ఎవరికి ఎలాంటి ఎర వేయాలో అలాంటి ఎర వేస్తూ అందరినీ గుచ్చిలాగి ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్స్, చిన్నపిల్లలకు మొబైల్ అనే ఎర,
పెద్దలకు ధనమనేరా, యువకులకు మోహపు చూపులనేరా, ఇలాంటి వలలు వేసి అందరినీ గుచ్చిలాగి ఉన్నాడు. తన చేత్తో గేలము పట్టుకొని అందరినీ గుచ్చిలాగి ఉన్నాడు. వలను ఇంగ్లీష్లో ఏమంటారండి? నెట్. అంటే అందరికీ నెట్ వేస్తున్నాడు. ఇంటర్నెట్. మన చేతిలో ఉన్న ఈ మొబైల్లో నెట్ బ్యాలెన్స్ లేకపోతే మనం 1 నిమిషం ఉండగలమా? వాట్సాప్ అని, ఫేస్బుక్ అని, ట్విట్టర్ అని, యూట్యూబ్ అని, వెబ్సైట్ అని నెట్ వేసి వల వేసి చెడును ప్రోత్సహించడంలో తగ్గేదే లేదంటూ అందరికీ వల వేసి తన బుట్టలో వేసుకున్నాడు. వీడి వలలో చిక్కుకున్న మనుషులు మానసిక ప్రశాంతత కరువై ఆత్మహత్యలు చేసుకుంటూ ఒకరిని ఒకరు బంధాలు మరచి కక్షలతో చంపుకుంటుంటే, మత్తు పదార్థాలకు బానిసలై అల్లరితో కూడిన ఆటపాటలతో దుష్టమృగ సంస్కృతి కలిగి అందరూ నాశనమైపోతుంటే ఈ అపవాది సంతోషంతో గొంతులు వేస్తున్నాడు. ఇలాంటి భయంకరమైన వేటగాడు ప్రపంచంలో ఉన్నాడని ఎంతమందికి తెలుసు? దెయ్యం చేతిలోకి వెళ్ళిపోయిన ఈ మానవ జాతిని కాపాడేవారు ఎవరున్నారు? ఇంతవరకు నా సండే స్కూల్ క్లాస్మేట్ అయిన సుచిత ఎస్తర్ మనుషులను చంపే వేటగాడి గురించి చెప్పింది. నేను మనుషులను రక్షించే వేటగాడి గురించి చెబుతాను. ఆయనే యేసుక్రీస్తు వారు. ప్రపంచమంతా అపవాది చేత పాప పంకిలమైనప్పుడు ఏ ఒక్కరిలోనూ దైవత్వము లేక అపవాది అయిన వేటగాడి వలలో చిక్కుకొని అపవిత్రత కలిగి మనుషులను దుష్టత్వంలో నుండి రక్షించుటకు వచ్చిన మహా వేటగాడే క్రీస్తువారు. క్రీస్తువారు ఎంత గొప్ప వేటగాడంటే చెడు మార్గంలో బ్రతుకుతున్న వ్యక్తులను మంచి మార్గంలో నడిపించుటకు ఆయన ఉపయోగించిన వలే వాక్యం. చెడు వ్యసనాలతో ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ సమాజంలో విలువలేని వారిగా ఉన్న ఎంతోమంది వ్యక్తులు దేవుడి మాటలు విన్న తర్వాత వారి చెడు అలవాట్లను విడిచిపెట్టి మనుషుల మధ్య గౌరవంగా బ్రతుకుచున్నారంటే దానికి అంతటికీ కారణం ప్రేమ కలిగిన క్రీస్తు మాటలే. క్రీస్తు మాటలలో అంత మాధుర్యం ఉంది. కరడు కట్టిన కఠిన హృదయాలను సైతం తన మాటలతో పసిబిడ్డలాంటి హృదయములుగా మార్చగలిగే ప్రేమమూర్తి క్రీస్తువారు. దుష్టమృగ సంస్కృతి కలిగి సమాజానికి చీడపురుగులుగా మనుషులు మారడానికి, అపవిత్రత కలిగి పరలోకానికి అనర్హులు కావడానికి కారణం వారి వెనుక ఉన్నది దుష్టశక్తిని గమనించి వారిని ఆ వలలో నుండి రక్షించుటకు క్రీస్తు విసిరిన వలె అహింస ప్రేమ. మార్కు సువార్త 1:16-17 వచనములు. మార్కు సువార్త 1:16-17 వచనములు. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడగు ఆంద్రయయు సముద్ర తీరములో వలవేయుట చూచెను. వారు జాలరులు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరుగా చేసేదనని వారితో చెప్పెను. యేసు తన శిష్యులతో మాట్లాడుతూ, మీరు చేపలను పట్టే వేటగాళ్ళుగా కాక మనుషులను పట్టే వేటగాళ్ళుగా ఉండాలని చెప్పి మనుషులను పట్టే వేట నేర్పించిన నిజమైన వేటగాడే క్రీస్తువారు. ఇంతవరకు భయంకరమైన వేటగాడు సాతాను అని, నిజమైన వేటగాడు యేసుక్రీస్తు అని నా ఫ్రెండ్స్ చెప్పగా విన్నారు. ఇప్పుడు నేను మరొక వేటగాడి గురించి చెబుతాను. ఆయనే నిరంతర వేటగాడు అయిన దైవజనుడు. ప్రపంచమంతా సాతాను వలలో ఉందని ఆ మనుషులను క్రీస్తువారి మాటలతో పట్టుకుని ప్రతి వారిని మంచివారిగా, పరిశుద్ధులుగా, నిష్కాలంకులుగా తయారు చేయాలనే ఆలోచన ఒక దైవ సేవకుడు మాత్రమే కలిగి ఉన్నాడు సార్. పుట్టుకొస్తున్న ఈ మనుషులందరూ 60-70 సంవత్సరాల బ్రతుకు కోసమే ఆలోచిస్తున్నారు కానీ శాశ్వతమైన జీవితం మరొకటి ఉందని తెలియక కోపాలతో, కక్షలతో బ్రతుకునిచ్చిన దేవుని మరిచి కేవలం బ్రతుకు తెరువు కోసమే బ్రతుకుతూ సాతాను ఉచ్చులో చిక్కుకున్న ఈ ప్రపంచాన్ని కాపాడేవారు ఎవరూ లేరు. సాతాను ఉచ్చుల నుండి, వలల నుండి, గేలముల నుండి అనేక మందిని క్రీస్తువారు కాపాడి ఇప్పుడు ఆ బాధ్యతను దైవజనుల మీద క్రీస్తు పెట్టారు. ఆ దైవజనుడి నిరంతర శ్రామికుడిగా పనిచేస్తూ ప్రస్తుతపు దుష్టకాలము నుండి మనల్ని రక్షిస్తున్నారు. అంత మాత్రమే కాకుండా ప్రతి వ్యక్తిని దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిలబెట్టుటకై అహర్నిశలు కష్టపడుతూ ఎంతో శ్రమిస్తున్నారు. ఒక వచనం చూసుకుని ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4:19 వచనం.
గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందేర్పడు వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. ఈ వచనం ప్రకారం ఒక దైవజనుడు ఒక వ్యక్తిని సాతాను ఉచ్చు నుండి కాపాడి క్రీస్తుకు కలిగినటువంటి స్వరూపము ప్రతి ఒక్కరికి కలగాలని వారి నిమిత్తం పడుతున్న బాధ ప్రసవ వేదన వలె ఉంది. కాబట్టి ఒక వ్యక్తి మార్పుకై శ్రమిస్తున్న దైవజనుడి నిజమైన వేటగాడు సార్. వెరీ గుడ్ అమ్మ, చాలా బాగా చెప్పారు. వీళ్ళ ముగ్గురికి క్లాప్స్ కొట్టండి. విన్నారా నాన్న? చేపలను పట్టుకునేవాడు వేటగాడు కాదు, మనుషులను పట్టుకునేవాడే నిజమైన వేటగాడు. వీళ్ళు చెప్పినట్టే సాతాను, యేసుక్రీస్తు, దైవజనుడు వీళ్ళ ముగ్గురు నిజమైన వేటగాళ్ళేనన్న. ఈ సండే స్కూల్ పిల్లలు మాటలు విన్న తర్వాత నాకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో సువార్త ప్రకటించే నిజమైన వేటగాడు వీళ్ళే అనిపిస్తుంది. మనమందరం వీళ్ళందరికీ ఒకసారి క్లాప్స్ కొడదాం. కొట్టండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంతవరకు స్కిట్ని చక్కగా ప్రదర్శించినటువంటి సండే స్కూల్ విద్యార్థులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి నాన్న, ఒకసారి అందరూ చక్కగా నిలబడండి, ఫోటో తీసుకుంటారు.